ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ముసలం పుట్టింది. నిన్నటి వరకు కేవలం రాజకీయ నాయకుల మధ్య నడిచిన సవాళ్లు ప్రతి సవాళ్లు ఇప్పుడు విమర్శల పర్వం ఏకంగా రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యావేత్తలు, సీనియర్ జర్నలిస్టులు మరియు మేధావుల వైపు కూడా మళ్ళింది. అవును, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యావేత్తగా, మాజీ ఎమ్మెల్సీగా, రాజకీయ విశ్లేషకుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో పాటు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు గారిపై కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. జనసేన పార్టీ నాయకులు ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లాలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన నేరం ఏంటి? ఆయన సమాజానికి విఘాతం కలిగించే పనేదైనా చేశారా, లేదా ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడ్డారా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఆయన చేసిన ఏకైక పని, దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భేటీ అయినప్పుడు అక్కడ ఎలాంటి రాజకీయ పరిణామాలు జరిగి ఉండవచ్చు అనే అంశంపై ఒక సాధారణ రాజకీయ విశ్లేషణ చేయడం. కేవలం ఒక అనాలిసిస్ చేసినందుకు ఏకంగా ఒక మేధావిపై క్రిమినల్ కేసు పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? కేసు పెట్టడంతో ఈ వ్యవహారం ముగిసిపోలేదు. ఈ కేసు నమోదు కావడం ఆలస్యం అధికార కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీలకు సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా విభాగాలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిపై ముక్కుముడిగా దాడికి తెరలేపారు. తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఫోటోకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి, ఇతను తటస్థుడు కాదు, పక్కా వైసీపీ ఏజెంట్, వైసీపీ కార్యకర్త అంటూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించింది. మరోవైపు జనసేన శ్రేణులు సైతం ఆయనపై అత్యంత అనుచితమైన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఆయన్ను పేటీఎం బ్యాచ్ అని, వైసీపీ అమ్ముడుపోయిన వ్యక్తి అని విమర్శిస్తూ నాగబాబు గారి దగ్గర నుంచి పార్టీలో కింది స్థాయి లీడర్ల వరకు వరుసపెట్టి వీడియోలు చేయడం చూస్తుంటే ఇది పక్కా వ్యూహాత్మకమైన దాడిగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఒక విశ్లేషణపై ఇంత తీవ్ర స్థాయిలో ఒక అధికార పక్షం రియాక్ట్ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఈ పరిణామాలపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా తీవ్రంగా స్పందించారు. అత్యంత పరిణితితో కూడిన వివరణ ఇచ్చారు. తాను గత 30 ఏళ్లుగా రాజకీయ విశ్లేషణలు చేస్తూ వస్తున్నానని, జర్నలిస్టులకు లేదా విశ్లేషకులకు తమదైన శైలిలో కొన్ని నమ్మదగిన, విశ్వసనీయమైన సోర్సెస్, సమాచారం ఉంటాయని ఆయన గుర్తు చేశారు. తాను గతంలో చేసిన ఎన్నో రాజకీయ అంచనాలు తదనంతర కాలంలో నిజమయ్యాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తన సోర్స్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే, వివాదాలకు తాను తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. కానీ ఆయన వెనక్కి తగ్గుతానే అధికార కూటమిని ఆలోచింపజేసే ఒక బలమైన ప్రశ్న సంధించారు. అదేంటంటే, ఎన్నికలు సమయంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లో నిలబడి, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఒకరోజు నిన్ను కేంద్ర ప్రభుత్వ పెద్దల చేత ఆడించకపోతే చూడు అంటూ ఓపెన్గా వార్నింగ్లు ఇచ్చారు కదా. కేంద్రంలో మరియు ఢిల్లీ పెద్దల వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించి జగన్ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికలకు ముందు నుంచే ఉంది కదా. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలిసినప్పుడు జగన్ అరెస్టు గురించో లేదా వైసీపీని ఇబ్బంది పెట్టే వ్యూహాల గురించో మాట్లాడి ఉంటారని ఎవరైనా విశ్లేషిస్తే అందులో తప్పేముంది, మీ సొంత మాటలే కదా అంటూ ఇతర విశ్లేషకులకు ఆధారం అంటూ కూడా ఇక్కడ ఒక బలమైన దెబ్బ కొట్టడం జరిగింది. మిత్రులారా, ఇక్కడే మనం అధికార తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ యొక్క అసలైన మీడియా స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ అంశం మీదనైనా సరే నిష్పక్షపాతంగా విశ్లేషించే ఒక తటస్థుడు అనేవాడు మిగిలకూడదు అనే ప్రస్తుత పాలకుల వ్యూహంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మీడియా సమీకరణలను గమనిస్తే పచ్చ మీడియా లేదా కూటమి అనుకూల మీడియా సామ్రాజ్యం చాలా పెద్దది. దానికి విరుద్ధంగా ఉన్న వైసీపీ అనుకూల మీడియా చాలా చాలా చిన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో ఉండే తటస్థులు, మేధావులు గనక నిజాలను వివరిస్తూ పోతే కూటమి మీడియా చేసే ఏకపక్ష ప్రచారం సాగదు. కాబట్టి అదే గనక సమాజంలో తటస్థ విశ్లేషకులు అనే వాళ్ళు లేకపోతే అసలు అప్పుడు కంప్లీట్ ఫైట్ అంతా కూటమి మీడియా వర్సెస్ వైసీపీ మీడియా అన్నట్టుగా మారిపోతుంది. కాబట్టి అప్పుడు అధికార పక్షం తమకున్న భారీ మీడియా బలం ద్వారా ఏ అబద్ధానైనా చెప్పినా అదే నిజం, అదే పరమాసత్యం అని పబ్లిక్గా సులభంగా నమ్మించవచ్చు. అందుకే తటస్థు ముసుగు తీసేయాలి, వారిపై ముద్ర వేయాలి, భయపెట్టాలి అనే కాన్సెప్ట్తోనే ఈ ముక్కుముడి దాడి జరుగుతుందనేది క్లియర్గా కనబడుతున్న ఒక దారుణమైన ఘట్టం. కానీ ఒకసారి మనం గత 5 ఏళ్ళు చరిత్రను తిరిగేస్తే, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హోదాలో ఢిల్లీకి వెళ్ళి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ కలిస్తే మరుసటి రోజు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ వంటి పత్రికలు, ఛానల్లో డిబేట్లు పెట్టి ఎలాంటి వార్తలు వచ్చేవి? జగన్ కేసుల కోసమే ఢిల్లీకి వెళ్ళాడు, కేంద్ర పెద్దలు కాళ్ళు పట్టుకున్నారు, బతిమిలాడిపోతున్నారు అంటూ ఎంత దారుణంగా కథనాలు రాశారు వీళ్ళంతా. మరి అంతేకాదు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్స్లో ప్రతి వారం జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మలతో మాట్లాడుతున్నారు,
బెడ్రూమ్లో సీనియర్లు ఇలా వాపోతున్నారు అంటూ వ్యక్తిత్వ మరణానికి పాల్పడేలా రాశారు కదా. మరి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ రాధాకృష్ణ గారిపై కానీ ఇతర కూటమి మీడియా ప్రతినిధులపై కానీ ఇలాంటి క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టించారా? లేదు కదా. ఒకవేళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కనుక కేసు పెట్టి ఉంటే రాధాకృష్ణ గారు తన సోర్స్ ఏంటో పోలీసులకు చెప్పగలిగేవారా? నిజానికి ఆ రోజు జగన్ కూటమి మీడియాపై ఇలాంటి కేసులు పెట్టకపోవడమే ఆయన చేసిన తప్పు అని ఇప్పుడు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒకవైపు మీరైతే బెడ్రూమ్లో వరకు చొరబడి కథనాలు రాయొచ్చు, కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఉన్న అంశాలపై విశ్లేషణలు చేస్తే మాత్రం కేసులు పెడతారా? ఇక కేసు పెట్టిన జనసేన పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన ఆరోపణలకు ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి వాళ్ళు చెప్పగలుగుతారా? ఎన్నికల ప్రచారంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు చేరిపోయాయని జగన్కు అప్పుల రత్న బిరుదు ఇవ్వాలని మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కదా. కానీ కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చాక సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి పాయవుల కేశవ్ గారే రాష్ట్ర అప్పుల విషయంలో పవన్ కళ్యాణ్ చెప్పిందంతా అబద్ధమని, అది పచ్చి అబద్ధమని తేల్చేసే లెక్కలు బయటపెట్టారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏ సోర్సు చూసి ఆ అబద్ధాన్ని చెప్పారు? అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది మహిళలు మాయమైపోతున్నారని, దాని వెనుక వాలంటీర్ వ్యవస్థ ఉందంటూ పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు కదా. ఇప్పటి వరకు దానిపై ఏ ఒక్క ఆధారమైనా చూపించగలిగారా? లేదు కదా. తిరుమల లడ్డూలను అయోధ్యకు పంపితే ఆ 1,00,000 లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసింది అంటూ దేశవ్యాప్తంగా సంచలన వ్యాఖ్యలు చేసింది పవన్ కళ్యాణ్ కదా. తీరా చూస్తే అయోధ్యకు పంపిన లడ్డూల్లో ఎలాంటి కొవ్వు కలవలేదని, అదంతా అబద్ధమని సాక్షాత్తు కూటమికి అనుకూలమైన ఈనాడు పత్రికే కథనం రాసింది కదా. మరి మీరేమంటారు? ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంతటి సున్నితమైన అంశాలపై మాట్లాడవచ్చా? కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాత్రం బీజేపీ పొత్తు కోసం పవన్ కళ్యాణ్ చివాట్లు తిన్నారు, ఇబ్బంది పడ్డారు అని విశ్లేషిస్తే తప్ప? ఆ మాట స్వయంగా పవన్ కళ్యాణే ఒప్పుకున్నారు కదా. చివరగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారం వెనుక కూటమి ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తున్న ఒకే ఒక్క అంశం అభద్రతా భావం. అవును, తమకు తిరుగులేని అధికారం వచ్చినా సరే ఇంకా ఏదో తెలియని భయం వాళ్ళను వెంటాడుతోంది, వేధిస్తోంది. తెలంగాణకు చెందిన 2 తెలుగు రాష్ట్రాల్లో మేధావిగా గుర్తింపు ఉన్న ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తిపైనే మేము కేసులు పెట్టగలుగుతున్నాం, ఆయన్ను భయపెట్టగలుగుతున్నాం అంటే ఇక సామాన్య ప్రజలు కానీ, చిన్న యూట్యూబ్ ఛానళ్ళు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ మాకు వ్యతిరేకంగా మాట్లాడితే మీ పరిస్థితి ఏంటో చూసుకోండి అని సమాజంలో ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్ను, భయాందోళన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఈ మాదిరిగా ఈ చర్యకు పూనుకుంటడం కరెక్ట్ అయిన విధానమా కాదా? చివరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విశ్లేషణ చేసిన సదరు టీవీ ఛానల్ యాజమాన్యం మరియు ఎడిటర్లపై కూడా కేసులు పెట్టాలని జనసేన చూడటం వారి నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోంది. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు మిత్రులారా. ఇవాళ అధికారం ఉంది కాబట్టి పోలీసులు, కేసులు అంటూ విరుచుకుపడొచ్చేమో కానీ రేపు పొద్దున ప్రభుత్వాలు మారినప్పుడు ఇదే సాంప్రదాయం కనుక కొనసాగితే ఈ అబద్ధపు పునాదుల మీద నడిచే మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు నిలబడగలరా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను నొక్కేయడం ఎంతవరకు సమంజసం? దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.